వచ్చినప్పుడు ఒలీవల కొండకు వచ్చినప్పుడు ఆయన కొండ మీద ఆయన కాలు పెడతాడు. కొండ రెండుగా చీలిపోయి మధ్యలో సంఘం ఏర్పడిన సంఘము సొంత ప్రజలు కాదు, అన్యులు. వారి కోసం ధర్మశాస్త్రం దేవుడు యెరూషలేములోంచి తెప్పిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మాట సిలువలో 7 మాటలు, కొండ మీద 9 ధన్యతలు, కొండ మీద 10 ఆజ్ఞలు. ఈ రెండవ మాట నేరస్తులతో మాట్లాడుతున్నాడు దేవుడు. దొంగలు, వ్యభిచారులు, ఆడంగితనం కలిగిన వారు, పిరికి వారు దేవుని రాజ్యంలో చారు అని ఉంది. మరి దొంగడు అట్ట పోయాడని అడిగాడు నన్ను. ఆయనకి ఇష్టం, ఆయనకి ఇష్టమైన వారిని ఆయన తీసుకెళ్ళి వెళ్తాడు. ఆయన దగ్గర నుంచి నాకు వచ్చే శక్తి మనకుందా? మనకు లేదు. ఒక దొంగ అన్నాడు, ఈ ఎడమవైపున కుడివైపు. వాడు అన్నాడు, తండ్రి నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించన్నారు. అబ్బా, ఏం ఐడియా వచ్చిందయ్యా నీకు అన్నాడు దేవుడు. అలా అసలు వాడికి జవాబే చెప్పాల. దేవుడు ఏం చేశాడు? జవాబు చెప్పాల. తన రెండవ వైపున ఉన్న దొంగ అన్నాడు, తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నాను. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నాను. ఏ సంఘానికి వెళ్తావయ్యా? మీ సంఘంలో ఏ రక్షణ ఉంటాయా? మీది రొట్టె ద్రాక్షరసం సంఘమా, ప్రధాన అసెంబ్లీ, లేకపోతే షియో హెబ్రోన్ సంఘమా, లేకపోతే సాల్వేషన్ ఆర్మీ, ఐపీసా అని అడిగాను. ఆయన కావాల్సింది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే తన పాపములకు తాను ప్రాయశ్చిత్తపడతాడో, మా కోళ్ళు రోమా సైనికుల యొక్క పోపు గారు, మనమేం పాస్టర్ గారితో చెప్పి ప్రార్థన చేసుకోండి. అక్కడ అట్లా కాదు, మనం చేసిన పాపాలన్నీ పోపు గారు చెబితే పోపు గారు వెళ్ళి ప్రభుకు చెప్తారు. ఆనాడు ఉన్నటువంటి రోమన్ కథోలిక్ శిక్షా స్మృతి ఏంటంటే, యేసు ప్రభు కొండెక్కేటప్పుడు మోకాళ్ళ మీద సిలువను ఎత్తుకెళ్ళాడు కదని, పాపం చేసిన వాళ్ళు ఆ మోకాల మీద ఇలా మోకాలు పెట్టి కొండెక్కితే ఇలా పాపానికి క్షమాపణ అని ఒంటికాలు తపస్సు చేయడం, రాళ్ళతోటి తమ శరీరాలు తామే గాయపరుచుకుని రక్తం చెందిస్తే పాప క్షమాపణ లేదు. పాపమునకు ప్రాయశ్చిత్తము పాపం ఒప్పుకోలే. ఇతడు నేను ఘోర పాపినయ్యా, ఉన్నదా దొంగతనాలు చేశానయ్యా అని అన్నాడా? అన్నా. ఆయన రాజ్యము శాశ్వతమని ఇంత శిక్షా స్మృతి. ఎంత శిక్ష చేశారు ప్రభుకి? మత్తయి సువార్త 27:27 చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం చూడండి. అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలో తీసుకొని పోయి ఆయన సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రాలు తీసేసి ఎర్రనంగి తొలగించి ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి మోకాళ్ళలోని యూదుల రాజా ఆయన మీద ఏం వేశారు? ఉమ్మి వేసి దానితో ఆయన ఏం చేశారు?
ఇన్ని బాధలు ఉన్నాయి. మనకు ఒక మాట అంటే ఒక 10 నిమిషాలు అలాగే నిలబడిపోతాం. కానీ ఇంత శిక్ష అనుభవించిన శక్తి అవుతుందంటే దేవునిది. అందుకని ఇన్ని నేరాలు చేసిన వారిని కూడా మీరు క్షమించారుగా ప్రభువా అంటూ తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. ప్రభు ఏమన్నాడు? నేడే నాతో కూడా పరదైసులు నిశ్చయముగా నీతో గ్యారంటీగా రాజ్యం ఇచ్చాడు. ఎందుకంటే కక్షలు, కార్పణ్యాలు, యుద్ధాలు, పోరాటాలు బతికినంత కాలం ఈ లోకంలో ఉంటాయి. ఆ లోకంలో దొంగ లేదు, దుఃఖం లేదు, దోచుకున్న వారు లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, పాపానికి అసలు చోటు లేదు. ఆ రాజ్యము శాశ్వతమైనది. యుద్ధాలు చేస్తే వణిగిపోయేది కాదు, ఐక్యరాజ్య సమితి కాగితాలు పెట్టుకునేది కాదు. ఆయన రాజ్యంలో యుద్ధాలు ఉండవు, పళ్ళు కొడుకు ఉండదు, చీకటి ఉండదు, ఏడుపు ఎంత మాత్రం. ఆ రాజ్యాన్ని కోరుకున్నాడండి. మీరు చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం. ప్రభు మనం ఇప్పుడు టిటికోయల కోసం, డబుల్ బెడ్రూమ్ కోసం మనం పోట్లాడుకున్నాం, కానీ ప్రభు ఉచితంగా రూపాయి కూడా తీసుకోకుండా ఇల్లు ఇస్తానన్నాడు. ఏమి ఇల్లది? శరీరంతో మనం అక్కడ ఉండే ఇల్లు కాదు, ఆత్మ నివాసం కోసం ఉండే ఇల్లు అది. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్పుదు, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరచిన ఎడల. అబ్బా, ఇప్పుడు దొంగడికి ఏమిచ్చాడు దేవుడు? ఆయన ఉండే స్థలంలో. అబ్బా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఉండే స్థలంలో ఒకసారి పెద్ద స్పీకరు మంచి సూట్ వేసుకొని వాక్యం చెప్తున్నాడు. నాకు కూడా ఉంది కదా, నన్ను చూడు, నా రంగం చూడని ఇంకొక ఆయన సూట్ వేసుకొని ఆయన పక్కన కూర్చున్నాడు. ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన సూట్ ఇప్పి ఆ కుర్చీకి తగిలించాడు. నేను ఎంత గొప్ప అని నేను సూట్ వేసుకొని నువ్వే వేసుకొని అమ్మ కళ్యాణ పండుగలో పెళ్ళిలో పెళ్లి కొడుకు సూటు ఒకలాగుంది, నా సూటు ఒకలాగుంది. నేను పెళ్లి కొడుకు అవుతానా? పెళ్లి చేసే పాస్టర్ని అవుతానా? పెళ్లి చేసే పాస్టర్ని. కానీ ఎందుకో వాళ్ళందరూ కొంచెం అలా చూస్తూ ఉంటే మా అబ్బాయికి ఫోన్ చేసి వేరే సూటు తెప్పించుకున్నాం. అప్పటి నుంచి అందరూ కళ్ళు బాగున్నాయి. అంటే సమానత్వము దేవుడు ఇస్తాడు, మనుషుల్లో వ్యత్యాసం ఉండదు. సమానత్వం. నేడే యూహిత సైన్య సమీకర రూపిణేగు. ఈమె ఎవరు? బంగారమయమైన వీధులుండే ఆ పరదైసును, పరలోకాన్ని ఎవరికి ఇస్తున్నాడు? దొంగడికి ఇస్తున్నాడు. మనం ఇస్తాం దొంగడికి. ఇంకా ఏమన్నాం? ఇంకా మూది బాధపడమాట. ఆయన అన్నాడా? దేవుడు కరుణ వాత్సల్యత కలిగి శాంతమూర్తి అయిన దేవుడు మన దేవుడు. నేను పూణే వెళ్తుంటే పూణే దగ్గర ఒకడు రిక్కీ నిర్వహిస్తున్నాడు. వాడు రిక్కీ నిర్వహిస్తూ ఇలా మేమెక్కుతుంటే మాకు సైడ్ అమ్మటి ఎక్కి నా సెల్ కొట్టేశాడు. వాడు రిక్కీ నిర్వహించడం నేను చూశాను. మంచి గంధ మొత్తంలో ఉన్నాడు. వెంటనే నేను ప్రభా మమ్మల్ని ఈ కరెంట్ ట్రైన్ ఎక్కించావు తండ్రి ఇలా నా సెల్ లేదు. నేను చెప్పే వెంటనే బాబు ఇలాగో చెవులకు పోగు పెట్టుకున్నాడు, పచ్చ సొక్క ప్యాంట్, జీన్స్ ప్యాంట్ వేసాడని చెప్పా. అవతల 2 స్టేషన్లు దాటక ముందే ఒక స్టేషన్లో ఆగాన్ని పట్టుకున్నాడు. నా సెల్ నాకు వచ్చింది, కానీ సిమ్ తీశాడు, సిమ్ బ్లాక్ చేయించాడు. మనం గుర్తుపట్టగలిగినటువంటి లోపాలు ఏదైనా మనలో ఉండొచ్చు, కానీ యేసు ప్రభు క్షమించిన ఆ క్షమా సంపన్నుడు. పిల్లలు చూడండి,
నేనే నువ్వు నాతో కూడా పరదేశంలో. సంఘ భేదం. చాలా మంది ఏ భేదం లేదు, అందరూ మీటింగ్కి రావచ్చు అంటారు. మీటింగ్లో అయిపోయిన తర్వాత నేను పెంచుకొస్తానా అంటారు. దేవుడు అలా అండవు, నేనే నీవు నాతో కూడా పరదేశంలో. ఎంత అభయాన్నిచ్చాడండి, అభయస్థానాన్ని అందించాడు ఆయన. అందుకని పిల్లలు మనం కూడా దేవునిలాగా ఇతరులు కూడా మన స్థానాన్ని ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. మనకే స్థానం మనకే లేదు, మనం ఎవరికి ఇస్తాం? ఎవరిని అడుగుతాం? నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు తప్పకుండా ఆయన రాజ్యం ఇస్తారు. ఎలా ఇస్తారు? మత్తయి సువార్త 25:30-31లో మహిమతో వస్తాడు దేవుడు. మహిమలో మహిమ సింహాసనం మీద కూర్చుంటాడు. మహిమ గల రాజ్యానికి దేవుడు తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగుదేయబడు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని ఏర్పరచును. చూడండి, కుడివైపున ఏమున్నాయి? ఎడవైపున మేకలు నిలబెట్టాడు. చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ రండి, లోకం పుట్టిన మొదలుకొని మీకోసం ఏర్పాటు చేయబడిన. ఇప్పుడు దొంగలకి రాజ్యం ఇచ్చాడా? తర్వాత చూసుకున్న వాళ్ళు అన్నాడా? వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడా? లేదే. రాజ్య ప్రాప్తి ఆ తమ్ముడికి దొరికిందండి. అబ్బా, ఎంత భాగ్యం అండి! ఆయన రాజ్యంలో ఏ భేదము లేదు. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల వంచండి. మహాగణుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, 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 ఈ పరిశుద్ధ పాదాలు పొందనాలు ఆయన. క్షమించే మనస్తత్వం మాలో కలగాలని మొదటి మాట మా అందరికి ఇచ్చారు. ఆయన రాజ్యం కావాలని, అందరికి కావాలని దొంగడికి ఇచ్చావు. ఆ పక్కనోడు కూడా ఇచ్చావు, కానీ వాడు అడగలేదు. నాయ అడిగితేనే ఇస్తానన్నా. ప్రభు మీకు నమస్కారం. ఈ పరిచయంలో మమ్మల్ని వాడుకున్నాం. యేసునామమున అడుగుచున్నాం తండ్రి. అనితమ్మ జోసఫ్ గారు ఆయనే వాడి ఆయనే వచ్చి మూడో మాట గురించి ఎవరో తెలియజేస్తారు.